ఈ NS200 బైక్‌ను నాకు రివ్యూ కోసం చింతలపూడి మోహన్ సాయి బజాజ్ షోరూమ్ వాళ్ళైతే ఇచ్చారు. ఐ స్పెషల్లీ థాంక్స్ ఫర్ దెమ్. ఈ బైక్ 2024 NS200 కొత్త చేంజెస్ అయితే ఈ బైక్‌లో జరిగాయి. ఆ చేంజెస్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఈ 2024 NS200లో మెయిన్ చేంజ్ హెడ్లైట్. ప్రీవియస్ NS200లో హెడ్లైట్ అయితే హాలోజన్ ఉండేది. బట్ ఈ బైక్‌లో ఎల్ఈడీ లైట్ ఇచ్చారు. ఫ్లాష్ షేప్‌లో DRLs అయితే ఉన్నాయి. సెకండ్ అప్డేట్ ఏంటంటే యూఎస్‌డి ఫోక్స్. ఓల్డ్ NSలో టెలిస్కోప్ ఫోక్స్ అనేవి ఉండేవి. టెలిస్కోప్ ఫోక్స్ కంటే యూఎస్‌డి అనేవి చాలా బెటర్ ఉంటాయి. థర్డ్ అప్డేట్ ఏంటంటే యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్. ఇప్పుడు బైక్ నుంచి డైరెక్ట్‌గా మొబైల్‌ని ఛార్జ్ అయితే చేయొచ్చు. ప్రీవియస్ NSలో ఈ ఫీచర్ లేదు. ఇదొక మెయిన్ చేంజ్. అలాగే ఈ బైక్ E20 పెట్రోల్‌కి సపోర్ట్ చేస్తుంది. BS6 ఫేజ్ 2 ప్రతి వెహికల్ E20 పెట్రోల్ సపోర్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే ట్యాంక్ క్యాప్ మీద అయితే ఉంది. బైక్‌ను ఆన్ చేస్తే DRLs లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఈ లుక్ నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. బైక్‌ను ఆన్ చేస్తున్నాను. ఫోర్త్ అప్డేట్ ఏంటంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. కొత్తగా RPM లైట్ ఇండికేషన్ యాడ్ అయితే చేశారు. నావిగేషన్ కూడా ఉంది. బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్‌తో కనెక్ట్ అయితే అవ్వాలి. ఇదొక మెయిన్ అప్డేట్. మనకి యూజ్ఫుల్ అయ్యే ఫీచర్స్ అయితే కన్సోల్‌లో ఉన్నాయి. ఇంజిన్‌లో కొత్త చేంజెస్ అయితే ఏం జరగలేదు. 24 bhp పవర్‌లో 18 Nm టార్క్‌ని ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. SOHC లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఈ బైక్‌లో ఉంది. 200 సీసీలో పవర్ఫుల్ ఇంజిన్. కూలెంట్ ఫిలప్ ట్యాంక్ అయితే సెపరేట్‌గా ఇక్కడైతే ఉంది. అలానే ఈ బైక్‌లో రేడియేటర్ కూడా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! బడ్జెట్‌లో ఈ ఇంజిన్ అనేది బెస్ట్ ఇంజిన్. బ్యాక్ సైడ్ రెడ్ కలర్‌లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మన హైట్‌కి తగ్గట్టు 6 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ బైక్‌లో టోటల్‌గా ఎల్ఈడీ లైటింగ్ సెటప్‌ని అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హగ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్ వ్యూ చూడటానికైతే ఇలా ఉంది. టైర్స్‌లో ఎటువంటి అప్డేట్ అయితే చేయలేదు. ఫ్యూచర్‌లో వీటిని కూడా అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఈ బైక్‌లో పెరిమీటర్ చాసిస్‌ని యూజ్ అయితే చేశారు. ఈ చాసిస్‌కి మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. ట్యాంక్ ప్రొటెక్షన్ కోసం ట్యాంక్ ప్యాడ్ కూడా ఇచ్చారు. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్‌లో కొత్తగా మోడ్ స్విచ్‌ని యాడ్ చేశారు. సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. హార్న్ స్విచ్ అయితే ఉంది. పాస్ స్విచ్ కూడా ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్‌లో రెడ్ కలర్‌లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. కొత్తగా హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే యాడ్ చేశారు. సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. అలానే ఈ బైక్‌లో శారీ గార్డ్‌ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్‌లో ఎగ్జాస్ట్ అయితే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఉంది. సెంటర్ స్టాండ్ కూడా ఉంది. దీన్నైతే స్కిప్ అయితే చేయలేదు. 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్‌లో ఉంటుంది. ఈ వెహికల్‌లో డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే ఉంది. సేఫ్టీ పరంగా ఇదొక మంచి విషయం. ఫ్రంట్ డిస్క్ సైజ్ అయితే 300 mm ఉంది. బ్యాక్ 230 mm సైజ్ అయితే ఉంది. ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ వ్యూ అయితే చూడటానికి ఇలా ఉంది. ఈ వెహికల్ టోటల్‌గా 159 kgs వెయిట్ అయితే ఉంది. 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. 36 మైలేజ్ అయితే ఈ బైక్ అనేది ఇస్తుంది. సీట్ హైట్ అయితే 805 mm అయితే ఉంది. అలానే కలర్ గ్రాఫిక్స్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి. ఈ కలర్ అయితే గ్లాసీ బ్లాక్ కలర్. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కలర్ చూడటానికి చాలా బాగుంది. ఓల్డ్ NS కలర్ గ్రాఫిక్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ కలర్ గ్రాఫిక్స్ అనేవి చాలా బాగున్నాయి. ఈ వెహికల్ మొత్తం 4 కలర్స్ లో అవైలబిలిటీగా ఉంది. బ్లాక్, వైట్, రెడ్, గ్రే కలర్. పర్సనల్ గా నాకు రెడ్ అండ్ వైట్ బాగా నచ్చాయి. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 1,58,000 అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీ నియర్ బై షోరూమ్స్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి ప్రతి డీటెయిల్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. నేనేమైనా పాయింట్స్ మిస్ అయినట్టు కామెంట్ అయితే చేయండి. మీకు రిప్లై అయితే ఇస్తాను. బడ్జెట్లో 200cc కావాలనుకుంటే NS200 అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి.